ఇప్పుడు మనం అప్లికేషన్స్ ఆఫ్ డిఫరెన్షియల్ కాలిక్యులస్ చూద్దామండి. అంటే డిఫరెన్షియేషన్ అనేది ఎలా ఉపయోగపడుతుంది డిఫరెంట్ సెక్టార్స్ లో అనేది చూద్దాం. ఏమండి అంటే ఇప్పుడు ఇక్కడ మనకి డిఫరెన్షియేషన్ అంటే ఏం చెప్పాము? లిమిటింగ్ వాల్యూ ఆఫ్ రేట్ ఆఫ్ చేంజ్ అని చెప్పామండి. చెప్పామా? లిమిటింగ్ వాల్యూ ఆఫ్ ది రేట్ ఆఫ్ చేంజ్ అని చెప్పాం. అలాగే ఇక్కడ రేట్ ఆఫ్ చేంజ్ కూడా చూస్తే మనకి డెల్టా వై బై డెల్టా ఎక్స్ అని తీసుకుంటే అంటే డిపెండెంట్ వేరియబుల్లో చేంజ్, దేని బట్టి విత్ రెస్పెక్ట్ టు చేంజ్ ఇన్ ఇండిపెండెంట్ వేరియబుల్ అని చెప్పాం. అవునా? కాబట్టి ఇక్కడ దీన్ని మనం వై ఎక్స్ కింద తీసుకుని చెప్పాం. వై అనేదేమో డిపెండెంట్ వేరియబుల్ అని, ఎక్స్ అనేదేమో ఇండిపెండెంట్ వేరియబుల్ అని చెప్పుకొచ్చాం. అది రేట్ ఆఫ్ చేంజ్ అన్నాం. అదే ఇప్పుడు మనం వేరే సెక్టార్ అంటే వేరే వాటిలో ఎలా ఉపయోగిస్తాం అంటే ఇప్పుడు ఉదాహరణకి మీకు ఎకనామిక్స్ లో చూసామనుకోండి. ఇప్పుడు చేంజ్ ఇన్ ప్రైజ్, చేంజ్ ఇన్ డిమాండ్ చూడండి ఒకసారి. ఇప్పుడు చేంజ్ ఇన్ డిమాండ్ విత్ రెస్పెక్ట్ టు చేంజ్ ఇన్ అవుట్పుట్ ఉంటుందా ఉండదు? అలాగే చేంజ్ ఇన్ డిమాండ్ విత్ రెస్పెక్ట్ టు చేంజ్ ఇన్ అవుట్పుట్ ఉంటుందా ఉండదా? ఉంటుంది సార్. అంటే డిమాండ్ లో చేంజ్ ని బట్టి అవుట్పుట్ లో చేంజ్ ఉంటుందా లేదా? సారీ, అవుట్పుట్ లో చేంజ్ ని బట్టి డిమాండ్ లో చేంజ్ ఉంటుందా ఉండదా? మాట్లాడటమే ఉంటుంది సార్. అవుట్పుట్ లో చేంజ్ ని బట్టి డిమాండ్ లో చేంజ్ ఉంటుంది కదా. అవుట్పుట్ ఎక్కువ ఉంది అనుకోండి, డిమాండ్ ఉండొచ్చు ఉండకపోవచ్చు. అంటే డిమాండ్ యొక్క ఇంపాక్ట్ తక్కువ ఉంటుంది. అవునా? అదే అవుట్పుట్ తక్కువ ఉంది అనుకోండి, డిమాండ్ యొక్క ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది, డిమాండ్ ఎక్కువ అవుతుంది. కాబట్టి దేని బట్టి చేంజ్ వస్తుంది? అవుట్పుట్ ని బట్టి డిమాండ్ లో చేంజ్ వస్తుంది. అంటే రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ డిమాండ్ విత్ రెస్పెక్ట్ టు చేంజ్ ఇన్ అవుట్పుట్ అలా చెప్పచ్చు. అలాగే చేంజ్ ఇన్ రెవెన్యూ అప్టైన్డ్ విత్ రెస్పెక్ట్ టు చేంజ్ ఇన్ ప్రైజ్. ప్రైజ్ లో చేంజ్ ని బట్టి రెవెన్యూలో కూడా చేంజ్ వస్తుందంటారా? అదా ఇప్పుడు ఉదాహరణకి ఏం చెప్తాను చూడండి. ఇప్పుడు ఒక వ్యక్తి ఏంటంటే ఒక ప్రోడక్ట్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. అది ఒక యూనిట్ వచ్చేటప్పటికి 10 రూపీస్ పడుతుంది అనుకోండి. వాడు ఏం చేశాడంటే ఆ 10 రూపీస్ వస్తువుని ఏం చేశాడంటే ఒక 100 వస్తువులు అమ్మాడు. ఎంతగా అమ్మాడంటే 15 రూపీస్ చేసి అమ్మాడు. అంటే ఇప్పుడు వాడికి 100 వస్తువులు కాబట్టి 10 రూపీస్ అంటే 1000 రూపీస్ పడుతుంది కాస్ట్ ప్రైస్. 15 చేసి అమ్మడం వల్ల వాడికి ఎంత వస్తుంది? అమౌంట్ 1500 వస్తుంది. అంటే ఎంత ప్రాఫిట్ వచ్చింది? 500 వచ్చింది. అంటే రెవెన్యూ 1500 వచ్చింది, గుర్తుపెట్టుకోండి. అదే ఇప్పుడు మనకి అదే వస్తువు వాడికి ఒక 8 రూపీస్ పడింది అనుకోండి. 10 రూపీస్ పడే వస్తువు ఏమైందంటే 8 రూపీస్ పడింది అనుకోండి. ఏదో రా మెటీరియల్ రేట్ తగ్గడం వల్ల ఏదో మొత్తానికి డిఫరెంట్ పారామీటర్స్ ఉన్నాయనుకోండి. ఏదో మొత్తానికి ఏంటంటే వాడికి 8 రూపీసే పడింది. ఇప్పుడు 10 రూపీస్ పడినప్పుడు 15 రూపీస్ అమ్మాడు. ఇప్పుడు 8 రూపీస్ పడినప్పుడు కూడా 15 రూపీస్ అమ్ముతాడు అనుకోండి. వాడికి అప్పుడు వచ్చే రెవెన్యూ చేంజ్ ఉంటుందా ఉండదా? ఉంటుంది కదా. ఇంకోటి ప్రాఫిట్ లో కూడా చేంజ్ ఉంటుందా? ప్రాఫిట్ లో కూడా చేంజ్ ఉంటుందిగా. మాట్లాడటమా? ఇంకోటి ఇప్పుడు ఇంకో విషయం, ఒక ఇద్దరు వ్యాపారస్తులు ఉన్నారు. ఒకడెక్కడ కూర్చున్నాడు. ఇప్పుడు ఏ బి అనే ఇద్దరు వ్యాపారస్తులు ఉన్నారు. వీడు ఏం చేస్తున్నాడంటే ఒక వస్తువుని 10 రూపాయలకు అమ్ముతున్నాడు. అదే వస్తువుని బి అనేవాడు ఏం చేస్తున్నాడంటే 8 రూపీస్కి అమ్ముతున్నాడు. జనరల్ గా ఇక్కడ డిమాండ్ అయితే సమానంగా ఉందని చెప్పలేం, కానీ మామూలుగా డిమాండ్ అయితే ఉంది ఆ వస్తువుకి. అయితే విషయం ఏంటంటే మాక్సిమం మెంబర్స్ ఇద్దరు కూడా సేమ్ వస్తువే అమ్ముతున్నారు. అది కూడా ఏంటంటే కాస్ట్ మాత్రం డిఫరెన్స్ ఉంది. మరి జనం ఎక్కువ ఎక్కడ తీసుకుంటారు? ఏ దగ్గర తీసుకుంటారా? బి దగ్గర తీసుకుంటారా? బి దగ్గర తీసుకుంటారు. అంటే ఇక్కడ చూడండి, ప్రైస్ లో చేంజ్ వల్ల ఇక్కడ ఏమొస్తుంది? రెవెన్యూలో చేంజ్ వస్తుందా లేదా? అంటే వీడు ఎక్కువ అమ్ముతాడు వస్తువులు, ఖచ్చితంగా అమ్ముతాడు, కాబట్టి అక్కడ రెవెన్యూలో చేంజ్ వస్తుంది. అలా కూడా చెప్పచ్చుగా. తర్వాత చేంజ్ ఇన్ డిమాండ్ విత్ రెస్పెక్ట్ టు చేంజ్ ఇన్ ఇన్కమ్. చేంజ్ ఇన్ డిమాండ్ విత్ రెస్పెక్ట్ టు చేంజ్ ఇన్ ఇన్కమ్ అంటే మనకి ఇప్పుడు ఒక 1000 రూపాయల జీతం వస్తుంది అనుకోండి. ఏమండి ఇప్పుడు
మనకి ఏంటంటే ఏదో ఫ్రూట్స్ తీసుకుందాం అనుకున్నాం, ఏదో కివి ఏదో తీసుకుందాం అనుకున్నాం, కివి ఏదో మొత్తం. ఇప్పుడు జనరల్గా 1000 రూపాయలు జీతం వస్తుంది నెలకి. ఇప్పుడు కివి తీసుకుందాం అనుకున్నాను నేను. కివి తీసుకుందాం అనుకుంటే నెలకు సరిపడా అదే మనం తీసుకోవడం ఏంటంటే అది ఎక్కువ రోజులు ఉండదు అనుకోండి, కానీ ఒక 100 రూపాయలు పెట్టి తీసుకుందాం అనుకున్నాం. ఏమండి, ఇప్పుడు 1000 రూపాయలు జీతం వస్తే 100 రూపాయలు పెట్టి తీసుకుందాం అనుకున్నాం. అదే మనకి 1000 రూపాయలు కాకుండా 800 వచ్చింది అనుకోండి, అప్పుడు ఇదే 100 రూపాయలతో తీసుకుంటామండి. నో సార్. No, sir. అప్పుడు ఏమవుతుంది, దాని యొక్క డిమాండ్ తగ్గుతుందా లేదా, మనకి అవసరం తగ్గుతుందా లేదా, ఎస్ సార్. తగ్గించి తీసుకుంటాం లేదా? అర్థమైందమ్మా? Yes, Yes, sir. ఒక్క నిమిషం చూడండి. అప్లికేషన్స్ ఆఫ్ డిఫరెన్షియల్ కాలిక్యులస్. ఇక్కడ మనం ఏం చెప్తామంటే డిఫరెన్షియేషన్ is used in some results like results involves and all, like involves rate of change in price, comma, change in demand with respect to rate of change with respect to change in output, output. Next, change in revenue obtained, obtained with respect to change in price, change in demand with respect to change in income, with respect to change in income, etc. ఇది అప్లికేషన్స్. దాని మీద చెప్పలేదు. తర్వాత ఈసారి కాస్ట్ ఫంక్షన్ చూద్దాం. కాస్ట్ ఫంక్షన్ అంటే ఈ కాస్ట్ ఫంక్షన్ లో మొత్తం మనకు 2 పార్ట్స్ ఉంటాయి. టోటల్ కాస్ట్ అంటాం దాన్ని. కాస్ట్ ఫంక్షన్ మనం టోటల్ కాస్ట్ consists of 2 parts. First one variable cost, second one fixed cost. ఏమండి చూడండి, if C of x denotes the cost producing x units of product, then C of x equal to V of x plus f of x, where V of x is the variable cost and f of x is the
ఫిక్స్డ్ కాస్ట్. ఏమండి నెక్స్ట్ ఇప్పుడు టోటల్ ప్రోడక్ట్ కి ఫిక్స్డ్ కాస్ట్ ఫిక్స్ గా ఉంటుందా, వేరియబుల్ కాస్ట్ ఫిక్స్డ్ గా ఉంటుందా? చెప్పాలి. ఫిక్స్డ్ కాస్ట్. ఫిక్స్డ్ కాస్ట్ ఫిక్స్ గా ఉంటుంది. అదే యూనిట్ ప్రోడక్ట్ కి ఫిక్స్డ్ కాస్ట్ ఫిక్స్డ్ గా ఉంటుందా, వేరియబుల్ కాస్ట్ ఫిక్స్డ్ గా ఉంటుందా? వేరియబుల్ వేరియబుల్ కాస్ట్ ఫిక్స్డ్ గా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఏమా సరే. నెక్స్ట్ యావరేజ్ కాస్ట్ ఈక్వల్ టు యావరేజ్ కాస్ట్. దీనే మనం ఏసీ అంటాం. ఏసీ అంటే ఎయిర్ కండిషనర్, అదేం కాదు, ఎయిర్ కూలర్ కాదు. ఈక్వల్ టు టోటల్ కాస్ట్ బై అవుట్పుట్, దట్ ఈక్వల్ టు సి ఆఫ్ ఎక్స్ బై ఎక్స్ మాట. నెక్స్ట్ యావరేజ్ వేరియబుల్ కాస్ట్. యావరేజ్ వేరియబుల్ కాస్ట్ దీన్ని మనం ఏవిసి అంటాం. మనం ఏవిసి ఈక్వల్ టు వేరియబుల్ కాస్ట్ బై అవుట్పుట్. అవుట్పుట్ అంటే వి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ బై ఎక్స్. మీరు పక్కన రాసేసుకోవచ్చు, ఈక్వల్ టు పెట్టి ఇక్కడే రాసేసుకోవచ్చు మీరు. వి ఆఫ్ ఎక్స్ బై ఎక్స్. తర్వాత యావరేజ్ ఫిక్స్డ్ కాస్ట్. యావరేజ్ ఫిక్స్డ్ కాస్ట్ ఈక్వల్ టు ఫిక్స్డ్ కాస్ట్ బై అవుట్పుట్, దట్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై ఎక్స్. ఏమండి